రైట్, తిరుమల ఆలయంపై నుంచి విమానం మరొకసారి చక్కర్లు కొట్టింది. ఆగమ శాస్త్రానికి విరుద్ధమని తెలిసినా ఆలయంపై విమానాల రాకపోకలైతే ఆగడం లేదు. కొన్ని సంవత్సరాల క్రితమే ఆలయంపై విమానాల ప్రయాణాన్ని ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని టీటీడీ కోరింది. అయినా విమానాల రాకపోకలు ఆగడం లేదని పండితులు ఆవేదన చెందుతున్నారు. టీటీడీ ఫిర్యాదును పక్కన పెట్టడం బాధాకరమని వాపోయారు. విమానాల రాకపోకలతో శ్రీవారి ఆలయానికి ముప్పు పొంచి ఉందని గతంలోనే ఎల్కే అద్వానీ కమిటీ నివేదిక ఇచ్చింది. మన స్క్రీన్ లో కూడా చూస్తున్నాం. ఏదైతే ఆలయం పై నుంచి విమానం వెళ్తున్నటువంటి విజువల్స్ కూడా మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇదేమి మొదటిసారి కాదు, గతంలో కూడా అనేక సార్లు ఈ విధంగా ఆలయం పై నుంచి విమానం వెళ్ళినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. అప్పటికీ అక్కడ ఉన్నటువంటి టీటీడీ అధికారులకు కూడా వార్న్ చేస్తూ కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. కానీ ప్రతిసారి కూడా ఆలయం గోపురం పైనుంచి ఇట్లా విమానాలు వెళ్ళడం మనం చూస్తూనే ఉన్నాం. తిరుమల ఆలయంపై నుంచి విమానం మరొకసారి చక్కర్లు కొట్టింది. ఆగమ శాస్త్రానికి విరుద్ధమని తెలిసినప్పటికీ కూడా ఆలయంపై విమానాల రాకపోకలు ఆగడం లేదు. మన స్క్రీన్ లో కూడా ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఏదైతే చూస్తున్నామో అవి ఆలయం పై నుంచి విమానం వెళ్తున్నటువంటి దృశ్యాలు. ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా అనేక సార్లు ఈ విధంగా జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నిసార్లు చెప్పినా ఈ విధానం అయితే మారట్లేదు. దీనికి గల కారణాలు ఏంటి, ఎందుకు ఆపడం లేదని కూడా తెలుసుకుందాం మా ప్రతినిధి వర్మ ద్వారా. రైట్, గుడ్ మార్నింగ్ వర్మ. మనం చూస్తున్నాం ఆలయం గోపురం పై నుంచి క్లియర్ గా అయితే వెళ్తోంది విమానం అనేది. ఇది మొదటిసారి కాదు, అనేక సార్లు కూడా మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా. మరి ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు, దేనికి ముప్పు పొంచి ఉందని చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు నిబంధన అమల్లోకి రావడం లేదనుకోవచ్చు. గుడ్ మార్నింగ్ హర్ష. తిరుమల శ్రీవారి ఆలయం పై భాగంలో తరచూ విమానాల్లో తిరుగుతూ ఉండడం భక్తుల మనోభావాలకు ఇబ్బందికరంగా మారిందని చెప్పొచ్చు. తిరుమలలో వైఖానస ఆగమం ప్రకారం అక్కడ ఉన్న పూజలు కానీ ప్రతి కార్యక్రమం కూడా నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా శ్రీవారి ఆలయం పై భాగంలో ఎలాంటి వాహనాలు కూడా వెళ్ళడానికి వైఖానస ఆగమం ప్రకారం అయితే కుదరదని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే టీటీడీ కనీసం డ్రోన్ కెమెరాలను కూడా శ్రీవారి ఆలయం ఆ పరిసరాల్లో పై భాగంలో సెక్యూరిటీ కోసం డ్రోన్ కెమెరాలను కూడా టీటీడీ వినియోగించదు. అలాగే మాడ వీధుల్లో కూడా ఈ ఉత్సవాలు జరిగేటప్పుడు కూడా డ్రోన్ కెమెరాలతో షూట్ కూడా అక్కడ తిరుమలలో నిర్వహించరు. ఇంత కట్టుదిట్టంగా టీటీడీ అయితే శాస్త్ర నియమాలు అయితే పాటిస్తూ ఉంటుంది. అయితే తరచూ కూడా విమానాలు కానీ మిగతా సంబంధించి కూడా తరచూ రాకపోకలు జరుగుతూ ఉండడం పైన అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలోనే టీటీడీ ఈ విషయాన్ని కూడా కేంద్ర విమానయాన శాఖకు కూడా తీసుకువెళ్ళడం జరిగింది. అయినా కూడా పట్టించుకోని పరిస్థితి అయితే ఉంది. ఏపీ నుంచే ఇద్దరు విమానయాన శాఖ మంత్రులు అప్పట్లో అశోక్ గజపతిరాజు కానీ ఇప్పుడు రామ్మోహన్ నాయుడు కానీ తదితరులు ఉన్నప్పటికీ కూడా ఎందుకనో దీన్ని విమానయాన శాఖ పట్టించుకోవడం లేదు. అయితే అధికారులు ప్రధానంగా వాళ్ళు చెప్తున్న అభ్యంతరాలు ఏంటంటే ఎయిర్ లైన్లు సంబంధించి కూడా నిర్దిష్టంగా ఉంటాయి. వాటిని ఇబ్బంది కలిగిస్తే మళ్ళీ విమానాల రాకపోకలకు మిగతా వాటి కూడా ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. తిరుమల ఆలయంలో ఈ యొక్క నిబంధనలు సడలిస్తే దేశంలో మిగతా ఆలయాలు కూడా అడిగే అవకాశం ఉంటుంది. అప్పుడు ఎయిర్ లైన్ ఏదైతే ప్రయాణికులకి ఇబ్బందికరంగా తయారవుతుంది, కొంచెం కన్ఫ్యూజన్ అయితే అప్పుడు ఏర్పడాల్సి వస్తుందని చెప్పి విమానయాన అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. దీంతో గతంలో టీటీడీ అనేక సార్లు ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఫలితం కనపడడం లేదని చెప్పొచ్చు. అలాగే గతంలో తిరుపతికి సంబంధించి కూడా పైకి రోప్ వే కూడా ఏర్పాటు చేయాలని గతంలో భావించారు. శ్రీవారి మెట్టుగారి నుంచి ఏదైతే దేశంలో ఇతర ఆలయాలకు ఏ విధంగా ఉన్నాయో రోప్ వే ద్వారా భక్తుల్ని పంపించాలని భావించినప్పటికీ కూడా ఈ యొక్క ఆగమ నియమాలు అడ్డు వస్తాయన్న కారణం ఒకే ఒక కారణంతో అప్పుడు రోప్ వే కూడా టీటీడీ నిలిపివేయడం జరిగింది. మరి ఇంత నిర్దిష్టంగా నియమాలు పాటిస్తున్నప్పటికీ కూడా తరచూ ఆకాశంలో విమానాలు చక్కర్లు కొడుతుండడం మాత్రం ఇబ్బందికరంగా తయారైందని చెప్పొచ్చు. మొత్తం మీద ఈ రోజు మరోసారి విమానం గాలిలో ఈ విధంగా శ్రీవారి ఆలయం పైభాగం నుంచి వెళ్లడం మాత్రం అటు చూసే భక్తులకు అక్కడ ఉన్న అర్చకులకు కూడా కొంచెం ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడిందని చెప్పొచ్చు. ఆశ.